ఓకే, రెడీ రెడీ రెడీ. హౌస్ ద జోష్ అన్నట్టుగా ఉంది కదా మన పరిస్థితి. ఒక మూవీలో ఉండే ట్విస్ట్ల కన్నా ఎక్కువ ట్విస్టులు చూసాం ఈ ఓజీ ట్రైలర్ రిలీజ్ విషయంలో. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కాగా కాదు, ఒక బ్లాస్ట్ లాగా వచ్చింది ఓజీ ట్రైలర్. ఓజస్ గంభీరా, ఈ టైటిల్ ఎంత యునిక్ గా ఉందో, ఇప్పుడు దాకా వచ్చిన సాంగ్స్, గ్లింప్సెస్ అన్నీ కూడా చాలా యునిక్ గా, స్టైలిష్ గా ప్రెజెంట్ చేశారు. సేమ్ అలానే ట్రైలర్ లో కూడా విజువల్స్, మ్యూజిక్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ గా, యునిక్ గా, స్టైలిష్ గా ఉన్నాయి. ఇంకా పవన్ కళ్యాణ్ గారి స్వాగ్, మేనరిజమ్స్ అన్నీ కూడా వింటేజ్ పీకేని గుర్తు చేశాయి. ఇక ట్రైలర్ థీమ్ అంతా కూడా ఎక్కువగా డార్క్ కలర్స్, బ్లాక్నెస్ అండ్ ఫైర్ కనిపించింది. సో చీకట్లో వెలుగును తెచ్చే ఒక గ్యాంగ్స్టర్ కథ ఇది అన్నట్టుగా అనిపించింది. ఒకసారి పూరి జగన్నాథ్ గారు అన్నారు, గన్స్ ఉంటే పవన్ కళ్యాణ్ గారు మూవీ వెంటనే యాక్సెప్ట్ చేస్తారు అని. నిజంగా ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు లుక్స్ వెరీ ఇన్వెస్టెడ్, అంటే చాలా ఇంట్రెస్ట్ తో చేసినట్టుగా అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. సో హీఈస్ లవింగ్ దిస్ యాజ్ మచ్ యాజ్ హిస్ ఫ్యాన్స్ అండ్ దట్ షోస్. సో ఇక స్టోరీ వాళ్ళు రివీల్ చేసినంత వరకు నాకేమనిపిస్తుందంటే, ఒక గ్యాంగ్స్టర్ అజ్ఞాతంలో ఉన్నారు. సో కొన్ని పరిస్థితుల దృష్ట్యా మళ్ళీ తన థ్రోన్ ని వెనక్కి తీసుకోవడానికి, ఇక్కడ సంథింగ్ ఏదో చేయడానికి ఆయన వెనక్కి వస్తున్నట్టుగా, ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఈజ్ రిటర్నింగ్ బ్యాక్ అన్నట్టుగా ఆ ట్రైలర్ సాగింది. సో స్టోరీ ఏదో కొత్త స్టోరీ సంథింగ్ అలా నేను అనుకోవట్లేదు, కానీ ట్రీట్మెంట్ వైజ్ చాలా డిఫరెంట్ గా తీసి ఉంటారు అనేసి ఈ ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు దట్ సుజీత్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎక్కువగా ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయరు, జస్ట్ ఇలా వస్తారు, ఇట్లా సింపుల్ టర్మ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని. బట్ ఎగ్జిక్యూషన్ కి వచ్చేసరికి హీ విల్ ఫైర్. ఒక ఫుల్ ఆన్ యాక్షన్ వీడియో గేమ్ ఆడితే ఎలా ఉంటుంది అబ్బాయిలకి బాగా తెలుసు. చేజింగ్ సీక్వెన్సెస్, స్టైలు, తర్వాత ట్విస్ట్లు అండ్ హై ఇచ్చే మూమెంట్స్ ఎలా అయితే అలాంటి వీడియో గేమ్స్ లో ఉంటాయో, అలాంటి ఎన్ని మూమెంట్స్ తో ఈ సినిమాని తీర్చిదిద్దారో మన సుజిత్ గారు అనేది మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఫైర్ లో ఫైట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఆ మార్షల్ ఆర్ట్స్ అటైర్ లో ఆ షాట్ ఉంది, మొత్తం పోతారు. అదొక జపనీస్ యానిమేలో యాక్షన్ ఎపిసోడ్ చూస్తున్నట్టుగా అనిపించింది. అసలు ఆసమ్ అనిపించింది ఆ షాట్ అయితే మాత్రం. ఇమ్రాన్ హష్మి గారు చాలా స్టైలిష్ గా కనిపించారు ఆయన కనిపించిన కొన్ని విజువల్స్ లో. శ్రీయారెడ్డి గారి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనేసి అనిపిస్తుంది. అర్జున్ దాస్ గారి షాట్స్ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్ గా సినిమాటోగ్రఫీ ఈ మూవీకి చాలా బాగుంది అనేసి అనిపిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్టుగా సుజీత్ గారు అండ్ తమన్ గారు ఈ మూవీకి మెయిన్ పిల్లర్స్ లాగా కనిపిస్తుంది. తమన్ గారు అయితే ప్రాణం పెట్టి పనిచేశారా అనేసి అనిపిస్తుంది. సో సుజీత్ గారి స్టైలిష్ ఎగ్జిక్యూషన్ తో, తమన్ గారి పీక్ లెవెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోడైతే ఈ సినిమా ఒక మంచి యాక్షన్ బ్లాక్ బస్టర్ గా నిలబడబోతుందా అనేది మనం వేచి చూడాలి. ట్రైలర్ వరకు ఉన్న హైప్ ని ఇంకాస్త పెంచింది. All the best to team ఓజస్ గంభీరా. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యూ. సో ట్రైలర్ నాకైతే నచ్చింది, ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఉంది. ఇక మూవీ ఎలా ఉంటుందో చూడాలి. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ట్రైలర్ చూసాక మీకేమనిపించింది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఐల్ సీ యూ ఆల్ సూన్. బాయ్.